కానీ నెట్బిన్స్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన టూల్స్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎక్లిప్స్ని eclipse.org అది కూడా ఏంటంటే ఆక్సిజన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఎక్లిప్స్ డైరెక్ట్ ఆక్సిజన్. సో మీరు ఏది యూజ్ చేస్తున్నారు, 64 బిట్ 32 బిట్ తీసుకొని అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇంకొకటి పాయింట్ మీకు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో రన్ చేసేటప్పుడు ఓకే, సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత రన్ చేసేటప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. అక్కడ మీరు వెబ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనియర్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూపిస్తాను నేను. సో నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది ఎక్లిప్స్. దాని మీద మీరు క్లిక్ చేయగానే exe ఫైల్ డౌన్లోడ్ అయి చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ అది వెబ్సైట్కి మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో అలా అయినప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంటర్ప్రీనియర్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ మళ్ళీ అడ్వాన్స్ జావాకి సంబంధించినవి కూడా చేస్తాం కాబట్టి మనం ప్రోగ్రామ్స్. సో నెక్స్ట్ లెవెల్ అంటే ఎంటర్ప్రీనియర్ లెవెల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ప్రీనియర్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందనంటే మీరు ఏమైనా చేయొచ్చు. అప్పుడు నార్మల్ వెబ్సైట్ సంబంధించిన కంటెంట్ రాయొచ్చు. ఇక్కడ ఇలా చూపించినప్పుడు మీరు ఎక్లిప్స్ ఫర్ జావా డెవలపర్స్ అంటే ఓన్లీ జావాకి మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, సో ఎంటర్ప్రైజెస్ ఓన్లీ జావాకి సంబంధించిన వాటిని ఎంటర్ప్రైజెస్ లెవెల్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ సో పిహెచ్పికి మీరు దేనికి కావాలంటే దానికి యూజ్ చేసుకో. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎంటర్ప్రీనియర్ లెవెల్ కావాలి. సో ఎక్లిప్స్ ఎంటర్ప్రైజ్ జావా డెవలపర్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే, సో స్పెషల్గా కాకుండా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు మనం ఈ వెబ్ అండ్ ఫర్ ఐడి ఎంటర్ప్రైజ్ జావా డెవలపర్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి నేను దాన్ని ఇన్స్టాల్ చేయట్లేదు. సో మీరు exe ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే కంపల్సరీ ఇలా రీడైరెక్ట్ అవుతుంది మళ్ళీ ఆ సేమ్ వెబ్సైట్కి. సో అందులోంచి మీరు ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా డెవలపర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కొత్త ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇందులో ఓకే కొత్తగా మీరు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం ఓన్లీ జావాకి సంబంధించిన ప్రాజెక్టే తీసుకుంటున్నాం. సో మీరు ఒకవేళ ఇక్కడ మీకు జావా ప్రాజెక్ట్ అని ఎక్కడ డిస్ప్లే అవ్వకపోతే సో అదర్స్లోకి వెళ్ళండి. ఓకే, అదర్స్లో నుంచి మీరు ఇక్కడ మ్యాక్సిమం థర్డ్ పొజిషన్లోనే జావా ప్రాజెక్ట్ అని ఉంటుంది. లేకపోతే ఇక్కడ సెర్చ్ చేయండి. ఇప్పుడు మీరు ఓన్లీ జావాకి సంబంధించిన కోడ్ మాత్రమే రాస్తున్నారు కాబట్టి జావా ప్రాజెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఓన్లీ జావా ప్రాజెక్ట్ మనకు కావాలి. జావా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ యొక్క నేమ్. ఓకే, సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. బ్యాచ్ అని ఇస్తున్నాను. ఓకే, బ్యాచ్ 3 నెక్స్ట్. ఓకే, అందులో ఎస్ఆర్జీ ఫోల్డర్ ఒకటి మీకు క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫినిష్ క్రియేట్. ఓకే, సో ఒక మాడ్యూల్ ఫైల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అది కూడా ఎక్కడ క్రియేట్ చేసుకుంటారో ఎస్ఆర్సీ ఫోల్డర్ అనేది ఏదైతే ఉందో ఆ ఎస్ఆర్సీ ఫోల్డర్ లోపల మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫస్ట్ మీరు ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్
ప్యాకేజ్ నేమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మీరు ఒక ప్యాకేజ్ నేమ్ రాస్తున్నారో కంపల్సరీ అందులో అన్ని లోయర్ కేస్ లెటర్స్ ఉండాలి. ఓకే, discard the package by conversion. Package names usually start with a lower case letters. ఓకే, సో మాక్సిమం అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్ లోనే తీసుకోండి. అది కూడా ప్యాకేజ్ నేమ్ ఎలా తీసుకుంటారు అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు, google.com దాని యొక్క డొమైన్ నేమ్. ఓకే, లేకపోతే gantasap.com దాని యొక్క డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ ని ఫస్ట్ రివర్స్ లో రాయండి, com.gantasap. డాట్ మీ యొక్క ప్యాకేజ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ ప్యాకేజ్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. సో దానికి ఇప్పుడు నేను ప్రాక్టీస్ అని ఇస్తాను. మీరు చేసేవన్నీ కూడా ప్రాక్టీస్ రిలేటెడ్ కాబట్టి ప్రాక్టీసెస్ అని రాస్తాను. సో మీరు రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ com.suresh.practice. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు రమేష్, com.ramesh.practice. ప్యాకేజ్ నేమ్ మనం రాసేటప్పుడు అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్ లో తీసుకోవాలి. ప్లస్ విత్ డొమైన్ నేమ్ ఎందుకు మనం లింక్అప్ చేస్తున్నాం అంటే, సో మన యొక్క ప్యాకేజ్ వలన మనం ఎక్కడ చెక్ చేసుకున్నా ఒక డొమైన్ నేమ్ అనేది ఎప్పుడు డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో అందుకోసం మనం వాటి యొక్క ప్యాకేజెస్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ ఫినిష్. ఓకే, సో మళ్ళీ మీరు కావాల్సింది క్లాస్. ఇంతకు ముందు ఏంటి, మీరు అంత ప్రతిదీ కూడా క్లాస్ నేమ్ అని టైప్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ అలాంటిది ఏం అవసరం లేదు, జస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ ఆర్ షార్ట్ కట్ లో మీరు Ctrl+N అని కూడా క్లిక్ చేయొచ్చు. న్యూ, దాంట్లో క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ ఇక్కడ క్లాస్ యొక్క నేమ్ ఇచ్చేటప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివన్నీ ఫాలో అవ్వాలి. ఐడెంటిఫై రూల్స్ ఏవైతున్నా ఐడెంటిఫై రూల్స్ అని ఇక్కడ మనం ఫాలో అవుతూ రాయాలి. సో మనం ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాక్టీస్ వచ్చేసి, సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో లూప్స్ కూడా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇటరేటివ్ ఎగ్జాంపుల్ ఓకే, సో మీకు పబ్లిక్ అనే కీవర్డ్ కూడా మోడిఫైయర్స్ కూడా యాడ్ అవుతుంది. సో వాటి గురించి మనం నెక్స్ట్ చేసుకుంటాం. క్లాస్ అండ్ క్లాస్ నేమ్. నెక్స్ట్ మీరు ప్రతిసారి మెయిన్ మెథడ్ ని కూడా రాస్తూ ఉంటాం, అవునా? సో అదంతా ఇక్కడ మెయిన్ మెథడ్ అని కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు MAIN అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ని ఒకేసారి టైప్ చేయాలి. కంట్రోల్ పట్టుకుని ఏంటంటే ప్లేస్ స్పేస్ ఏదైతుందో స్పేస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు కొన్ని సజెషన్స్ అనేవి వస్తాయి. సో వాటి మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ గా సో మీరు system.out.println అని రాయాలి. SYSO అని టైప్ చేసి సేమ్ కంట్రోల్ స్పేస్ మళ్ళీ క్లిక్ చేయండి. సో మొత్తం system.out.println అనేది అక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ వైల్ లూప్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో వైల్ మీకు మొత్తం అది సింటాక్స్ కానీ అది నేమ్ డౌట్ ఉందంటే జస్ట్ టైప్ చేయండి వైల్. ఓకే, సో ఆటోమేటిక్ గా మొత్తం అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎగ్జాక్ట్ గా రాసినా పర్లేదు, లేకపోతే సో మనం గెట్ చేయాలనుకుంటే వాల్యూస్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. వైల్ ఫస్ట్ మనం వేరియబుల్ యొక్క ఇనిషియలైజేషన్ జరగాలి. A = అంతేనా? ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఈ కండిషన్ ని బట్టి ఆ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి, అంటే ఆ లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని టైం రిపీట్ చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం. అంతేనా? సో ఇక్కడ system.out.println మనకు రావాలంటే జస్ట్ SYSO కంట్రోల్ స్పేస్ ఆటోమేటిక్ గా system.out.println అనేది వస్తుంది. అక్కడ A అనే వాల్యూని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ A కండిషన్ చెక్ చేస్తాం. నాకు 1 నుంచి 100 వరకు వాల్యూస్ కావాలి. A is less than or equal to 10. నెక్స్ట్ A ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో మళ్ళీ ఆ కండిషన్ చెక్ చేస్తాం. అలా మనకు లూప్ అనేది మనం ఇచ్చిన కండిషన్ ని బట్టి అక్కడ ఎన్ని టైమ్స్ ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అన్ని టైమ్స్ ఆ లూప్ లోకి ఎంటర్ అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని రీడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనకేముంది, వైల్ నిన్న ప్రీవియస్ గా కంప్లీట్ అయింది. ఇప్పుడు డూ వైల్. వైల్ అండ్ డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఓకే, సో ఎప్పుడైతే మీరు డూ వైల్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నారో, డూ వైల్ వైల్ సింటాక్స్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కాకుండా వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు డూ అని తీసుకుంటారు, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఓకే, సో ఇక్కడ కూడా కర్లీ బ్రేసెస్ అండ్ ఆప్షనల్. ఎప్పుడైతే సింగిల్ స్టేట్మెంట్ ఉందో అప్పుడు కర్లీ బ్రేసెస్ అనేవి ఆప్షనల్. ఇక్కడ మీరు కండిషన్ అనేది చెక్ చేసుకుంటారు, అంటే వైల్ ఎండ్ విత్ సెమికాలన్. ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటారు. ఓకే, కండిషన్
ఎప్పుడైతే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ వైల్ లూప్ యొక్క బాడీ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఎన్ని స్టేట్మెంట్స్ మీరు కావాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ రాసుకోవచ్చు. స్టేట్మెంట్ రాసుకుంటారా 2 3 4 మీ ఇష్టం, ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది మీరు ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇనిషియలైజేషన్ జరుగుతుందో ఆ ఇనిషియలైజేషన్ యొక్క ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, సో వాల్యూ ఇనిషియలైజేషన్. ఇక్కడ డూ అని రాసినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కండిషన్ అది ట్రూ అయినా అవ్వకపోయినా, ఓకే, సో ఒక్కసారి మాత్రం అందులోకి ఎంటర్ అయిపోతుంది. అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని రీడ్ చేసి తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటాం. డూ అనే స్టేట్మెంట్ మీరు ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడు మీ యొక్క కండిషన్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి అనవసరం, ఒక్కసారి మాత్రం అందులో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ స్టేట్మెంట్స్ రీడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నారో ఇనిషియలైజ్ చేసిన వాల్యూ ఒకసారి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి కండిషన్ ఎన్ని టైమ్స్ అయితే ట్రూ అవుతుందో అన్ని టైమ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది. ఓకే, వైల్ కి డూ వైల్ కి చిన్న డిఫరెన్స్. డూ వైల్ యూజ్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒక్కసారి మాత్రం ఆ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. So variable initialization where a is equal to 1. First మనం do one తీసుకోవాలి. నెక్స్ట్ while సో ఫస్ట్ ఇక్కడ డూ లో ఏం చేస్తున్నాం, ఏవైతే మనం యూజర్ కి డిస్ప్లే చేయాలనుకుంటాం ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ రాస్తున్నాం. ఏ యొక్క వాల్యూ ఏదైతుందో వాటిని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్పుట్ కోసం జస్ట్ కంట్రోల్ స్పేస్ SYSO అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ అని మనం ఎప్పుడైతే చెప్పినా ఆటోమేటిక్ గా మొత్తం స్టేట్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏ అని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వైల్ లూప్ ని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇక్కడ a ప్లస్ ప్లస్ వాల్యూ ఇనిషియలైజేషన్, దెన్ అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఆ స్టేట్మెంట్స్, దెన్ ఇంక్రిమెంట్, కండిషన్ చెక్. కండిషన్ మళ్ళీ ట్రూ అయితే మాత్రమే సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ టైం ఆ వాల్యూ అనేది వస్తుంది. సో మళ్ళీ ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇందులోంచి ఎగ్జిట్ అవుతుంది. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నా అండ్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏమేమి వచ్చాయి, 1 2 3 అనే వాల్యూస్ వచ్చాయి. అంటే ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఓకే, సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఓన్లీ 1. అంటే ఎప్పుడైతే మీరు కండిషన్ చెక్ చేసుకుంటున్నారో ఆ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఓకే ఆ కండిషన్ ఎప్పుడైతే ఎదర్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒక్కసారి మాత్రం అందులోకి ఎంటర్ అవుతుంది. అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ లూప్ లోంచి ఎగ్జిట్ ఎప్పుడు అవుతుంది, సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అప్పుడు సెకండ్ టైం ఆ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, చెక్ చేసుకుంటుంది ఏ యొక్క వాల్యూ 1, ఇక్కడికి వచ్చింది సెకండ్ ఆ వాల్యూ అనేది 1 అనే వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఎప్పుడైతే ఈ కండిషన్ మనం చెక్ చేస్తున్నామో ఆ చెక్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది మనకు ఇంక్రిమెంట్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఈ లూప్ లోకి వచ్చేసి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్పుట్ అనే కాబట్టి 2 అనే వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్. సో వన్స్ ఇంక్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 3కి ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి ఆ వాల్యూ అనేది మళ్ళీ ఇంకోసారి ప్రింట్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ అంతా కూడా దేని మీద బేస్ అయి ఉంటుందంటే కండిషన్ మీరు ఎప్పుడైతే రాస్తున్నారో ఆ కండిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎన్ని టైమ్స్ ఆ లూప్ని రొటేట్ చేయాలనుకుంటున్నారు, ఒక స్టేట్మెంట్ ని మీరు ఎన్ని టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీ యొక్క ఆలోచన బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. అంటే ఈ కండిషన్ బేస్ మీదనే మొత్తం లూప్ అంతా రొటేట్ అవుతుంది. నెక్స్ట్
మళ్ళీ ఇంకోసారి రన్ చేసి వాటి యొక్క వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాం. వైల్ అండ్ డు వైల్. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్ లో మనం నెస్టెడ్ వైల్స్ అండ్ నెస్టెడ్ డు వైల్స్ అండ్ ఫర్ లూప్స్ అన్నిటికీ నెస్టెడ్ రాద్దాం. అంటే నెస్టెడ్ అంటే ఒక లూప్ లో ఇంకో లూప్ రాయడం.